గణాంకశాస్త్రం అంటే ఏమిటి? ఇది జెన్ మరియు అతను ఒక సమూహంలోని వ్యక్తుల మధ్య సర్వే నిర్వహించాలనుకుంటున్నాడు. జెన్ చేయవలసిన మొదటి పని ఏమిటి? అవును, అతను డేటాను సేకరించాలి. అంటే జెన్ ఆ సమూహంతో మాట్లాడి సమాచారాన్ని స్వీకరిస్తాడు. అయితే అతనికి ఏమి లభిస్తుంది? అతనికి లభించేది క్రమపద్ధతిలో లేని యాదృచ్ఛిక ముడి డేటా. కాబట్టి జెన్ తన డేటాను అందంగా ప్రదర్శించడానికి ఒక మార్గాన్ని కనుగొంటాడు. అది అర్థం చేసుకోవడానికి సులభంగా మారుతుంది. అతను వివిధ వరుసలు మరియు నిలువు వరుసలు ఉన్న పట్టికలను ఉపయోగించవచ్చు, లేదా ఒక నిర్దిష్ట ధోరణిని గమనించడానికి గ్రాఫ్లను కూడా ఉపయోగించవచ్చు. దీని అర్థం అతను ఈ డేటాను క్రమబద్ధీకరించిన రీతిలో ప్రదర్శిస్తాడు. కానీ డేటాను ప్రదర్శించడం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? అతను ఆ డేటాను మెరుగ్గా విశ్లేషించడం కోసం అలా చేశాడు. అతను గరిష్ట విలువ లేదా కనిష్ట విలువ లేదా వ్యత్యాసం వంటి అనేక విషయాలను కనుగొని ఉండవచ్చు. అంటే అతను తాను క్రమబద్ధీకరించిన డేటాను విశ్లేషించబోతున్నాడు, మరియు చివరగా అతను క్రమబద్ధీకరించిన మరియు విశ్లేషించిన డేటాను వ్యాఖ్యానిస్తాడు. దీనిని సమీక్షిద్దాం. జెన్ ఒక సమూహం గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నాడు. అతను వారితో మాట్లాడి ముడి డేటాను పొందుతాడు. అర్థం చేసుకోవడం సులభతరం చేయడానికి జెన్ డేటాను క్రమబద్ధీకరిస్తాడు మరియు దానిని చక్కగా ప్రదర్శిస్తాడు. ఆపై అతను డేటాను విశ్లేషిస్తాడు మరియు చివరగా అతను తన వ్యాఖ్యానాలను చేస్తాడు. గణాంకశాస్త్రం అంటే ఇదే. ఇదంతా డేటా గురించి.